మరే అక్కడికి ఆపండి ఆపుతున్నామా అరే పరిశాన్ ఉందా నీతోటి ఏంద్రా జలకలిస్తున్నావు? నీకేం వస్తుందా? ఆమె ఎవరనుకున్నావు? నీ చెల్లె? నా చెల్లెలు కాదురా, నీ చెల్లెలు. మరి నా చెల్లె అయితే నువ్వెందుకంటే పడుతున్నావురా? ఇన్నాడు జాబ్ చూసేయంరా, చూసా కాన్బేరి పెడతా చూస్తున్నాం బ్రో, కళ్ళలా వచ్చి చేస్తా. చాలా ఎక్స్ట్రా చేసి ఇప్పటిదాకా కూకున్నా. నీ అసలు ఇంతమంది చూసిండ్రా, నరికేస్తా అనుకుంటున్నావేందో. అసలు ఎక్స్ట్రా కాన్బైరి కొడతావురా? లేదన్నా. కళ్ళలో కొడతావురా? నేను ఎప్పుడన్నా అంటే బిడ్డ అమ్మ పొడవలో ఊకే మజా చేస్తుడు. నువ్వు కొడుకో అన్న, నీకు ధర పెడతా. వస్తా, నీకు నాకు లేదు కన్నా. ఇగో ఆ అమ్మాయి నీ చెల్లె కదా, నా చెల్లె కదా. ఓకే వస్తా బాబర్ది. కొడుకు నాతో పెట్టుకుంటాడు. ఏం బ్రో, నువ్వు బ్యాగ్తో సహా వచ్చేసిండు. మస్తు గరం ఉన్నట్టున్నాడు పిల్లగాడు. అమ్మా పరిశాలు ఉందా ఇప్పుడు. అరే సారీ రా పోయి అన్న, సారీనే దండం పెడతా. సారీ సారీ ఏంట్రా, నేను ఇక్కడ గంట నుంచి వెయిట్ చేస్తాను. నన్ను ఇక్కడ రమ్మని చెప్పి ఊరంతా తిరిగి వస్తున్నావా? అరే మూలాలకి ఇంత పనుండే ఇట్లా ఆటోలవే ఇట్లా వచ్చేసిన, దీనికైతే గుర్తయిపోతావు. రే టైం మెయింటైన్ చేయడం నేర్చుకోరా. ఊకోక టైం మెయింటైన్ గురించి నువ్వు నాకు చెప్తున్నావులే. అంటే నీ ఉద్దేశం ఏంట్రా? నువ్వు కరెక్ట్ టైం మెయింటైన్ చేస్తా ఇంటర్వ్యూ చక్క పోయేటాడు కదా. రే అనవసరంగా తెలియకుండా బాగోదు. నేను ఇంటర్వ్యూ కరెక్ట్ టైంకి వెళ్ళాను. నువ్వు కరెక్ట్ టైం మెయింటైన్. నవ్వరా, ఇంకా నవ్వు. నా లైఫ్ అంటే నీకు జోక్ అయిపోయింది. ఇదిగో నువ్వు వద్దు, నువ్వు ఇప్పిస్తాను జాబ్ వద్దు, నేను వస్తాను. అరే అరే అది కాక నేను నీతో రావటం లేదు అంతే. అరే జాబ్ ఇప్పిస్తా ఇట్లా కూర్చోయితాం బ్రో. దోస్తాన్ని మాత్రం మజాక్ చేయరా. ఇదేం దోస్తాను ఆయన. నేను నీతో రానని నీకు ఒకసారి చెప్తే అర్థం కదా. అయ్యో పరిచయం చేయకురో. చెప్పింటే ఆయనకి పోకుంటాడు బొక్కలు చూర చూర చేస్తాడు రా. చూర చూర చేస్తాడు, ఏం చేస్తాడు నువ్వు వెళ్ళి చేయించుకోరా. నీకు దండం పెడతా, నువ్వు రారా భయ్. నీకు ఒకసారి చెప్తే అర్థం కదా. ఆయన పెద్ద పెద్ద కాలు మొక్తా. దండం పెడతా రారా భయ్, నీకు దండం పెడతా. నేను రాను. రాను, రావద్దు. వస్తాను. వస్తానన్నా. ఏం రా భయ్, ఇల్లు కాల్ చేసి బ్యాగ్ తోటి వచ్చేసినావు. నువ్వు ఇచ్చిన లెటర్ ఐడియా ఆ వాల్మీకి గడి ఈరోజు కనిపెట్టాడు రా. ఆ ట్యూబ్ లైట్ కానీ గీయాలి వెలిగిందా? వాడికి లైట్ వెళ్ళడం ఏమో కానీ నాకు రూమ్ పోయింది కదా. అరే నా రూమ్ ఉన్న ఇక్కడ దగ్గర. మా ఆయన వచ్చాడు, వెళ్ళిపో. అటు కాదు, పై నుంచి బాల్కనీ నుంచి వెళ్ళిపో. బాల్కనీయా? అటు నేను ఎందుకు వెళ్ళాలి? నేనేం తప్పు చేశాను? ప్లీజ్ వెళ్ళిపో. హాయ్. I will kill you bloody fellow. సార్ మీరు టూర్ తగ్గించుకుంటే మంచిదేమో సార్. నువ్వు వెళ్తావా టూర్స్ కి? ఈ షట్. డియర్ వాల్మీకి గారు, నేను మీ రెంట్ అరేంజ్ చేయడానికే వెళ్తున్నాను.
దయచేసి నా కోసం మీరు వెతకండి. ఇట్లు తరుణ్. ఇదేంట్రా సూసైడ్ లెటర్ లా ఉంది? చూసినావు కదన్నా, నేను చెప్తే నమ్మలేవు కదా నన్ను. ఇరుగు ఇట్లా లెటర్లు పెట్టి మమ్మల్ని ఉల్లుగాలం చేస్తున్నా అన్నా. ఇక నీ మాట కూడా నమ్మన్నా మేము. ఆ ఇల్లు నాది. దానికి చెక్కు చెదిరిందో నీ చెక్కు తీస్తా. అది కాదన్నా, మొన్న గిట్లాగే బ్యాచిలర్ పోరలు రెంట్ ఇవ్వకుంటే ఆ ఇంటి ఓనర్ తలుపులు బలగొట్టి లోపల సామాన్ తీయపోతే ఆ పోర లోపలనే ఉన్నారన్నా. గట్లాగే గీడు కూడా లోపల ఉన్నాడేమో అంటే తలుపులు బలగొడుతున్నా. ఏయ్, సినిమా స్టోరీలు చెప్తున్నావా? అయితే ఇంకా మనకు చిక్కడు దొరకడు. ఒకవేళ వాడి ఇంట్లో లేకపోతే నా ఇంటి తలుపులు బలగొట్టాయి మీరమ్మాట అయిపోతుంది. గొప్ప థాట్ వచ్చిందిరా. ఐశ్వర్యరాయ్ బాగుందా? నేను చెప్పింది ఫైదా అయింది కదన్నా. ఫాయిదా అయింది గాని మీ ఇల్లు ఎక్కడరా? మా ఇల్లు ఎందుకన్నా? మా తలుపులు పగలగొట్టావు కదా. నీ ఇంటి తలుపు నేనేం బలగొట్టినా? నువ్వే ఉయ్యి అని తని బలగొట్టా.